కేసులు చెప్పడమే కదా. అందరికీ నమస్కారం. ఈరోజు నేను మా డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ గారు ఈ కోవిడ్ స్టేటస్ తెలంగాణ రాష్ట్రంలో ఎలా ఉందనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అలాగనే ఏదైతే కొన్ని ఇష్యూస్ ఉన్నాయో వాటికి సంబంధించి కూడా డిఎంఏ గారు ఈరోజు క్లియర్గా మాట్లాడడం జరుగుతుంది. అలాగనే హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు గత మీరు చూస్తున్నారు ప్రతిరోజు కూడా ఈ కోవిడ్ ఇష్యూ మీద విస్తృతంగా సమావేశాలు నిర్వహించడం, ఎప్పటికప్పుడు కూడా సీనియర్ అఫీషియల్స్కి, తర్వాత వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకి ఇన్స్ట్రక్షన్స్ డైరెక్షన్స్ ఇవ్వటము, ఈ కోవిడ్ కట్టడి నివారణని ఎంత త్వరగా ఎఫెక్టివ్గా మనం ఇంప్లిమెంట్ చేయాలి, అలాగనే ప్రజల ప్రాణాలను ఎలా కాపాడాలనే దాని మీద ప్రతిరోజు కూడా హానరబుల్ సీఎం గారు విస్తృతంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అలాగనే హానరబుల్ సీఎం గారు ఏదైతే లాస్ట్ క్యాబినెట్ మీటింగ్లో స్టేట్ టాస్క్ ఫోర్స్ కమిటీ ఒకటి ఎస్టాబ్లిష్ చేయడంతో ఆ కమిటీ మినిస్టర్ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో నిరంతరం వీటికి సంబంధించిన లాజిస్టిక్స్ అనుకోండి, అది వ్యాక్సిన్స్ కానివ్వండి, లేకపోతే లైఫ్ సేవింగ్ డ్రగ్స్, వీటన్ని రెగ్యులర్గా మానిటర్ చేసేసి అవన్నీ కూడా అవైలబుల్ అయ్యేటట్టు చేస్తున్నారు. అలాగనే హరీష్ రావు గారు కూడా హానరబుల్ సీఎం గారి ఆదేశాల ప్రకారం ఎస్పెషల్లీ వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. మాకు సంబంధించిన అన్ని ఇష్యూస్ ఏవైతున్నాయో ఎప్పటికప్పుడు కూడా వారు రిజాల్వ్ చేస్తున్నారు. అలాగనే మా చీఫ్ సెక్రటరీ గారు ఓవరాల్గా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికార యంత్రాంగాన్ని అంతా కూడా ఈ కోవిడ్ని కట్టడి చేయడం కోసం, దాన్ని నివారణ చేయడం కోసం డిస్ట్రిక్ట్ కలెక్టర్స్తో పాటు ఇతరత్ర అన్ని రకాల డిపార్ట్మెంట్స్ ఏదైతే ఉన్నో లైన్ డిపార్ట్మెంట్స్ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఈ కట్టడి కోసం అందరూ సమిష్టిగా పనిచేయడం జరుగుతుంది. అలాగనే వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఏదైతే నిన్న నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్టార్ట్ అయిందో గవర్నమెంట్ వ్యాక్సినేషన్ సెంటర్స్, అలాగనే ప్రైవేట్ వ్యాక్సిన్ సెంటర్లో అది కూడా విజయవంతంగా నడుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా. దానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు కూడా హానరబుల్ సీఎం గారు తీసుకున్న నిర్ణయాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం అంతా కూడా పనిచేస్తుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈరోజు మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇకపోతే ఈరోజు మన రాష్ట్రంలో ఇప్పటివరకు రిపోర్ట్ అయిన కేసుల సంఖ్య, కోవిడ్ కేసుల సంఖ్య 3762. ఇప్పటివరకు మొత్తం మీద మనం 91,048 పరీక్షలు నిర్వహించుకున్నాం. నిన్న సుమారు 81,000 పరీక్షలు నిర్వహించుకుంటే ఈరోజు మనం 91,000 పరీక్షలు నిర్వహించుకోవడం జరిగింది. దాంట్లో 3762 పాజిటివ్ కేసులు రావడం జరిగింది. మన పాజిటివిటీ రేట్ ఈరోజు వచ్చేసి 4.1%. మీరు గత 2 వారాల నుంచి కూడా చూస్తే మేము ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. ఒకటి, మన నెంబర్ ఆఫ్ న్యూ ఇన్ఫెక్షన్స్ అంటే ప్రతిరోజు వచ్చే కొత్త కేసుల సంఖ్యలో తగ్గుదల మనం చూస్తున్నాం. అలాగనే పాజిటివిటీ రేట్ కూడా మనం చూస్తున్నాం. ఈరోజు మన పాజిటివ్ రేట్ ఇంతకుముందు చెప్పినట్లు 4.1%. ఈ వీక్ అంటే థర్డ్ వీక్ ఈ బిగినింగ్లో మనకు వచ్చేసేసి 6.01 ఉన్న పాజిటివిటీ రేటు ఈ రోజుకి 4.1%గా మనకి నమోదవడం జరుగుతుంది. అంటే ఏదైతే WHO రికమెండెడ్ పాజిటివిటీ రేట్ ఉందో లెస్ దెన్ 5% ఏదుందో అది ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రము అచీవ్ చేయడం జరిగింది. సో ఆ విధంగా పాజిటివిటీలో మనం చాలా తక్కువగా నమోదు చేస్తున్నాం. అలాగనే అడ్మిషన్స్ కూడా, నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్ కూడా మనకి చాలా తక్కువగా మనకి నమోదవటం చూస్తున్నాం. హాస్పిటల్స్లో అక్కడ బెడ్స్ కూడా చాలా ఫాస్ట్గా అంటే డిశ్చార్జెస్ ఏవన్నాయో అవి కూడా చాలా ఎక్కువగా మనకి రావటం జరుగుతుంది. అలాగనే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కోవిడ్ వల్ల వివిధ కారణాలతో చనిపోయిన వాళ్ళు అన్ని హాస్పిటల్స్లో బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేటు 20 మంది ఉండటం జరిగింది. సో మొత్తం మీద ఇప్పటివరకు 3,189 మందిని మనం ఈ కోవిడ్ వల్ల కోల్పోవడం జరిగింది. సో మొత్తం మీద పరీక్షల సంఖ్య వచ్చేసేసి 1,47,39,857 పరీక్షలు మనం నిర్వహించుకోవడం జరిగింది. ఈ పరీక్షలకు సంబంధించి హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు మొన్న రివ్యూ మీటింగ్లో క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది. ఎవరిని కూడా నో పర్సన్ షల్ బీ డినైడ్ ఫ్రమ్ ద కోవిడ్ టెస్టింగ్ అని చెప్పేసి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం, అవసరమైతే 1,00,000 పరీక్షలు చేయడానికి కూడా అప్పటికప్పుడు అన్ని రకాలుగా టెస్ట్ కిట్స్ అన్నీ కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వరకు ఏదైతే మనకి ర్యాట్ టెస్టింగ్ సెంటర్స్ ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా 1044 వీటన్నిటి కూడా మనం కిట్స్ పంపించడం జరిగింది. ఇప్పుడు రాబోయే 2-3 రోజుల్లో మీరు సుమారు 1,00,000కు పైగా మ్యాక్సిమం 1,00,000 వరకు కూడా మనం పరీక్షలు నిర్వహించుకోవడానికి అన్ని రకాలు కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. సో దీనివల్ల తద్వారా ఈ సిమ్టమాటిక్స్ని మనం తొందరగా ఐడెంటిఫై చేసుకోవడం, అలాగనే వాళ్ళని ఐడెంటిఫై చేసుకున్న తర్వాత ఐసోలేట్ చేసుకోవడానికి అవసరమైన వాళ్ళకి ట్రీట్మెంట్ అందించడానికి అవకాశం ఉంటుంది. సో దీని ద్వారా మన పాజిటివిటీ రేటు కూడా చాలా తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలాగనే మన ఈ రికవరీస్ తీసుకుంటే రికవరీస్ అమాంగ్ ట్రీట్మెంట్ కంప్లీటెడ్, ఎవరైతే ఈ వ్యాధి బారిన పడి
ట్రీట్మెంట్ కంప్లీట్ అయిన వాళ్ళ మన రికవరీ పర్సెంటేజ్ తీసుకుంటే అది ఆల్మోస్ట్ 92.52% ఈరోజు ఉన్నది. అదే దేశంలో ఆ రికవరీ పర్సెంటేజ్ తీసుకుంటే 89.6%గా ఈరోజు మనకి నమోదవుతున్నది. అదే డెత్ రేట్ తీసుకుంటే మన తెలంగాణ రాష్ట్రంలో మొదటి నుంచి కూడా 0.56% ఉంటే అదే దేశవ్యాప్తంగా ఉన్న కోవిడ్ డెత్ ఫెటాలిటీ రేట్ వచ్చేసి అది 1.1%గా ఈరోజు మనకి నమోదవుతుంది. ఓవరాల్ పాజిటివిటీ రేట్ మనం తీసుకుంటే మన రాష్ట్రంలో 3.82% ఉంటే దేశవ్యాప్తంగా అది 8.1% నమోదవడం జరిగింది. అలాగనే పరీక్షలకు సంబంధించి టెస్ట్ పర్ మిలియన్ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటే ప్రతి 10 లక్షల మందికి మనం 3,93,573 పరీక్షలు నిర్వహించుకున్నాం. అంటే ప్రతి 10 మందిలో మనం నలుగురికి ఈరోజు కోవిడ్ పరీక్షల్ని సమర్థంగా నిర్వహించుకోవడం జరిగింది. అదే దేశంలో చూస్తే కేవలం 2,51,109 పరీక్షలు మాత్రమే మనం ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. సో ఈ విధంగా మన స్టాటిస్టిక్స్ ఉండడం జరిగింది. అంటే రాబోయే మ్యాక్సిమం 1 వీక్ వరకు మనకి ఈ కేసుల సంఖ్యలో చాలా తక్కువదల చూస్తాం. అలాగనే పాజిటివ్ రేట్ కూడా మరింత తగ్గే అవకాశం ఉంటుంది. సో ప్రజలు ఎలాంటి ఆందోళనకి గురి కావాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఏవైనా లక్షణాలు ఉంటే ఇమీడియట్గా దగ్గరలో ఉన్న టెస్టింగ్ సెంటర్కి వెళ్ళి పబ్లిక్ హెల్త్ ఫెసిలిటీకి వెళ్ళి మీరు పరీక్షలు చేయించుకోవచ్చు. అలాగని ఈ హోమ్ మెడిసిన్ కిట్ ఏదైతుందో దాన్ని కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే వినూత్నంగా మన తెలంగాణ రాష్ట్రం ఈ ఓపీ సర్వీసెస్ అంటే కోవిడ్ ఓపీ సర్వీస్ మనం ఈరోజు స్టార్ట్ చేసుకున్నాం. మొత్తం మీద 1,518 హెల్త్ ఫెసిలిటీస్లో స్టార్టింగ్ ఫ్రమ్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి టీచింగ్ హాస్పిటల్ వరకు కూడా మనం ఈరోజు ఓపీ ఫీవర్ సర్వే ఆర్ కోవిడ్ ఓపీ సర్వీస్ మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఇప్పటివరకు 33 జిల్లాల్లో మొత్తం మీద 2,78,502 సింప్టమాటిక్స్ని మనం ఐడెంటిఫై చేసుకున్నాం. వీళ్ళందరికీ కూడా కిట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మొత్తం మీద 13,05,793 మందిని ఈ ఓపీ సర్వీసెస్ ద్వారా మనం స్క్రీన్ చేసుకోవడం జరిగింది. ఇకపోతే ఫీవర్ సర్వే ఒకటి రాష్ట్ర వ్యాప్తంగా మనం తీసుకోవడం జరిగింది. 99% డిస్ట్రిక్ట్స్లో రౌండ్ 1 అంటే మొదటి సర్వే కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం. రెండో సర్వే కూడా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి ఆదేశాల ప్రకారం చేపట్టడం జరిగింది. ఈ మొదటి సర్వేలో మనం ఫలితాలు తీసుకుంటే మొత్తం మీద 33,374 టీములు రాష్ట్ర వ్యాప్తంగా రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్లో ఇంటింటికి తిరిగేసేసి ఈ వ్యాధి లక్షణాలు ఉన్న వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. దానిలో భాగంగా 1,28,711 హౌసెస్ని మనం విజిట్ చేయడం జరిగింది. అంటే 1,28,711 హౌస్ హోల్డ్స్ని మన 33,374 టీమ్స్ ద్వారా మనం విజిట్ చేయడం జరిగింది. ఈ సర్వేలో భాగంగా 2,41,103 అంటే 2,41,103 మంది సింప్టమాటిక్స్ని మనం ఐడెంటిఫై చేసుకొని వాళ్ళందరికీ కూడా కిట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇది మన మొదటి సర్వేలో వచ్చిన రిజల్ట్స్. ఇకపోతే రెండో ఫీవర్ సర్వే ఏదైతే రెండో రౌండ్ ఒకటి ఈ సింప్టమాటిక్స్ అందరినీ లక్షణాలు ఉన్న వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసుకోవటం, వాళ్ళని ఫాలోఅప్ చేసుకోవటం, ఆ కార్యక్రమం నిరంతరం జరుగుతుంది. దానిలో భాగంగా మళ్ళీ సెకండ్ రౌండ్ సర్వే కూడా మనం చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి 17,089 టీమ్స్ ఇప్పుడు పనిచేస్తున్నాయి. సో దీనిలో భాగంగా ఆల్రెడీ ఇప్పటికే 46,70,358 హౌసెస్ విజిట్ చేయడం జరిగింది. దీనిలో కూడా 1,57,943 మంది లక్షణాలు ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసుకున్నాం. వాళ్ళకు కూడా 93,000 మందికి పైగా మనం కిట్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాం. వీళ్ళని కూడా రెగ్యులర్గా మనం ఈరోజు ఫాలోఅప్ చేసుకుంటున్నాం. సో ఈ విధంగా ఏదైతే ఫీవర్ సర్వే మనం చేపట్టామో మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఎస్పెషల్లీ మన రూరల్ ఏరియాస్ మీరు దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఈరోజు చూసుకుంటే అర్బన్ సెంట్రిక్ నుంచి ఈ ఇన్ఫెక్షన్ అనేది కోవిడ్ ఇన్ఫెక్షన్ అనేది రూరల్ సెంట్రిక్గా మారడం జరిగింది. అంటే రూరల్ ఏరియాస్లో పాజిటివ్ కేసులు ఎక్కువ రావడం కానీ హాస్పిటలైజేషన్ ఎక్కువ కానీ దేశంలోని వేరే రాష్ట్రాల్లో చూస్తున్నాం. మన రాష్ట్రంలో అలాంటి పరిస్థితులు లేవు. వచ్చే నెంబర్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి లేదా హాస్పిటలైజేషన్ కానివ్వండి చాలా తక్కువ ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సుమారు మనం 2 to 3 వీక్స్ ముందే మనం దేశంలోనే మొట్టమొదటిసారి ఈ హౌస్ హోల్డ్ సర్వే మనం చేపట్టడం, తద్వారా ఎర్లీగా మనం ఈ సింప్టమాటిక్స్ లక్షణాలను ఐడెంటిఫై చేసుకోవడం, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇనిషియేట్ చేసుకోవడం వల్ల వాళ్ళని తొందరగా మనం ఈరోజు కోలుకునేటట్లు చేయడం జరిగింది. ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్గా అవుతుంది. కంప్లీట్గా ఇది ఇలానే కంటిన్యూ అవుతుంది. ఇకపోతే హాస్పిటల్ ప్రిపేర్నెస్ సంబంధించి బెడ్స్ అవైలబిలిటీ ఇంతకుముందు లాస్ట్ వీక్ కూడా మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. ఈరోజు మనకున్న మొత్తం బెడ్స్లో 55,120 బెడ్స్. ఈవెన్ ఎప్పటికప్పుడు కూడా మనం అన్ని రకాల బెడ్స్, అది ఆక్సిజన్ బెడ్స్ కానివ్వండి, ఐసీయూ బెడ్స్ కానివ్వండి, రెగ్యులర్ బెడ్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా పెంచుకుంటున్నాం. లాస్ట్ వీక్కి 53,000 బెడ్స్ ఉంటే అది ఇప్పుడు 55,120 బెడ్స్
ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత ఈరోజు మనకి మొత్తం మీద 31,375 బెడ్స్ 31,375 బెడ్స్ ఈరోజు వేకెంట్గా ఉండడం జరిగింది. ఓన్లీ హాస్పిటలైజ్ అయిన పేషెంట్స్ వచ్చేసి 23,745. దీంట్లో సుమారు 40% పేషెంట్స్ ఇతర రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు. అది ఆంధ్రప్రదేశ్ అనుకోండి, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఈ నైబరింగ్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మిగిలిన 60% మాత్రమే తెలంగాణ రాష్ట్రం నుంచి హాస్పిటలైజ్ అయ్యి వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకోవడం జరిగింది. ఈ 31,375 బెడ్స్లో ఐసీయూ బెడ్స్ ప్రభుత్వ ఆధ్వర్యంలో మనకి ఒక 612 ఈరోజు ఖాళీగా ఉండటం జరిగింది. అలాగనే ప్రైవేట్లో 3,977 బెడ్స్ కూడా ఈరోజు మనకి వేకెంట్గా ఉన్నాయి. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఐసీయూ బెడ్స్ మనకి 4,589 అందుబాటులో ఈరోజు ఉండటం జరిగింది. ఇకపోతే ఆక్సిజన్ బెడ్స్ మొత్తం మీద 9,718 ఆక్సిజన్ బెడ్స్ కూడా ఈరోజు అందుబాటులో ఉన్నాయి. అది గవర్నమెంట్లో 2,750 బెడ్స్, అలాగనే ప్రైవేట్ హాస్పిటల్స్లో 6,968 బెడ్స్ ఈరోజు అందుబాటులో ఉండడం జరిగింది. సో బెడ్స్కి సంబంధించి ఎక్కడా కూడా ఇంతకుముందు 3-4 వారాల క్రితం మనం ఏదైతే బెడ్స్ సంబంధించి కొంచెం మాట్లాడుకున్నామో ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. తద్వారా మనకు అర్థమవుతుందంటే ఒకటి ఈ న్యూ ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గుతూ ఉన్నాయి. అలాగనే సీరియస్ సివియర్ కేసు కూడా ఏదైతే హాస్పిటల్స్లో ఉన్నారో వాళ్ళు ట్రీట్మెంట్ ప్రాపర్గా తీసుకొని క్యూర్ అయిపోయి డిశ్చార్జ్ అవ్వడం కూడా జరుగుతుంది మనకి. అందుకని ఈ బెడ్స్ కూడా ఖాళీలు ఏదైతే ఉన్నాయో అవి కూడా మనకి పెరగడం జరుగుతుంది. సో ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఆల్రెడీ మనం ఢిల్లీలో ఈరోజు కేసుల సంఖ్య తగ్గడం చూస్తున్నాం. ఆల్రెడీ మహారాష్ట్రలో అండ్ ఎస్పెషల్లీ ముంబైలో కూడా కేసుల సంఖ్య చాలా కనిష్ట స్థాయిలో ఈరోజు రిపోర్ట్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ స్టేట్ వచ్చేసేసి మన తెలంగాణ రాష్ట్రంలో అతి తక్కువ కేసులతోని, అతి తక్కువ మరణాలతోని, అండ్ ఎక్కడ కూడా హాస్పిటలైజేషన్స్లో కానివ్వండి, లేకపోతే ఇతరత్ర మౌలిక సౌకర్యాలు ఏదైతున్నాయో, లేకపోతే లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఏదైతున్నాయో వీటిలో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా మనం ఈ రెండో వేవ్, సెకండ్ వేవ్ ఏదైతుందో ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ ఉన్న ముందు చూపుతోని మనం సమర్థంగా దీన్ని వచ్చే వారం నుంచి 10 రోజుల్లోనే బయటపడటానికి అవకాశం ఉంటుంది. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలాఖరు వరకు పరిస్థితులన్నీ కూడా పూర్తి అదుపులోకి రావటం, అలాగనే జూన్ ఎండ్ వరకు కూడా కంప్లీట్గా ఈ సెకండ్ వేవ్ నుంచి తెలంగాణ రాష్ట్రం బయటపడటానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే ముఖ్యంగా ఈ కోవిడ్ వ్యాక్సినేషన్కి సంబంధించి మీకు తెలిసి ఇప్పటివరకు మనం మొత్తం మీద 56 లక్షల మందికి మనం ఈరోజు వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అందించుకున్నాం. అది హెల్త్ కేర్ వర్కర్లు అనుకోండి, ఫ్రంట్ లైన్ వర్కర్స్ అనుకోండి, అలాగనే 45+ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇప్పటివరకు కూడా మనకున్న అందుబాటులో ఉన్న అంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏదైతే అలాట్ చేస్తున్న అయితే అది రాష్ట్రానికి సంబంధించిన అనుకోండి, లేదా కేంద్ర ప్రభుత్వం 45 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఇస్తుంది అనుకోండి, వాళ్ళన్నింటికి సంబంధించి మనం మొత్తం మీద 56 లక్షల మందికి ఈరోజు వ్యాక్సినేషన్ ఇచ్చుకోవడం జరిగింది. ఇకపోతే ఈరోజు ఈ వ్యాక్సిన్స్ అవైలబిలిటీ మన రాష్ట్రంలో తీసుకుంటే కోవిషీల్డ్ వచ్చేసి మన దగ్గర 6,18,000 మనకి అందుబాటులో ఉండడం జరిగింది. అలాగనే ఇంకొక 3.35 lakhs మనకి జూన్ ఫస్ట్ వీక్లో మనకి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగనే కోవాక్సిన్ వచ్చేసేసి 2.5 lakh డోసెస్ అది మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రత్యేకంగా మనం ఆ కంపెనీతో మాట్లాడి మనం తెచ్చుకోవడం జరిగింది. ఇంకొక 2.5 lakhs కూడా మనకి నెక్స్ట్ వీక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ విధంగా కోవాక్సిన్ ఏదైతే మనకి ఏదైతే స్కేర్సిటీ చూస్తున్నామో దాన్ని కూడా మనం అధిగమించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇకపోతే మీరు నిన్న నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందో దాంట్లో ప్రభుత్వం మళ్ళీ ఇన్నోవేటివ్గా, వినూత్నంగా మార్పులు తీసుకొని రావడం జరిగింది. ఎందుకంటే మనం వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో ఎంత పకడ్బందీగా, ఎంత ఎఫెక్టివ్గా మనం ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కవరేజ్ మనం చేసుకుంటే రేపు రాబోయే రోజుల్లో ఏదైతే మనం థర్డ్ వేవ్ వస్తుందని చెప్పుకుంటున్నామో, లేకపోతే ఒక హెర్డ్ ఇమ్యూనిటీ క్రియేట్ చేయాలనుకుంటున్నామో, ఏదైతే నెంబర్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ రాబోయే రోజుల్లో కూడా మనకి పెరగకుండా ఉండాలంటే మనం సూపర్ స్ప్రెడర్స్ని ఐడెంటిఫై చేసేసి వాళ్ళకి మాత్రం వ్యాక్సినేషన్ ఇవ్వటం ద్వారా, అంటే సూపర్ స్ప్రెడర్స్ అంటే మీరు వాళ్ళని వేరే విధంగా అనుకోవద్దు, వీళ్ళు ఒక హై రిస్క్ గ్రూప్గా మనం తీసుకోవచ్చు. ఓకే, ఈ హై రిస్క్ గ్రూప్ అంటే వీళ్ళు నిరంతరం ప్రజలతో సంబంధాలు కలిగి ఉంటారు, ప్రజలకి నిత్యం ఈ ఎసెన్షియల్ సర్వీస్ ఉన్నాయో అన్ని సర్వీస్ కూడా వాళ్ళు అందిస్తూ ఉంటారు. సో మనం ఈరోజు ఒక ప్రత్యేక కార్యక్రమం ద్వారా హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారి ఆదేశాల ప్రకారం అండ్ మన స్టేట్ టాస్క్ ఫోర్సు, తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ గారు అండ్ చీఫ్ సెక్రటరీ గారు నిరంతరం దీనికి సంబంధించిన ఈ సూపర్ స్ప్రెడర్స్ ఐడెంటిఫికేషన్ కార్యక్రమం, లేతే హై రిస్క్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫికేషన్ కార్యక్రమం నిరంతరం జరుగుతున్నది. దాని ప్రకారం వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసుకొని రేపటి నుంచి అంటే 28 ఎల్లుండి నుంచి 28 నుంచి 28, 29, 30 ఈ 3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ గ్రూప్స్ ఏదైతే ఐడెంటిఫై చేసుకున్నాం సుమారు 20 నుంచి 25 వరకు కూడా ఈ గ్రూప్స్ డిఫరెంట్ హై రిస్క్ గ్రూప్స్ని మనం ఐడెంటిఫై చేసుకున్నాం. వాళ్ళందరికీ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రత్యేకంగా నిర్వహించడానికి వివిధ రకాల లైన్ డిపార్ట్మెంట్స్తోని మనం ఏర్పాటు చేసుకున్నాం. అది ఒక కార్యక్రమం. రెండోది వచ్చేసేసి ఎవరైతే సెకండ్ డోస్ డ్యూ ఉన్నారో, అది మెయిన్లీ మన రాష్ట్రంలో
ఈ నెలాఖరు వరకు 3 లక్షల మంది కోవాక్సిన్ కోసం సెకండ్ డోస్ డ్యూ బెనిఫిషరీస్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా వ్యాక్సిన్ ఇవ్వడానికి మనం అన్ని రకాల అరేంజ్మెంట్ చేసుకున్నాం. నిన్న ఆల్మోస్ట్ 51,000 మందికి మనం వ్యాక్సిన్ ఇచ్చుకోవడం జరిగింది. కోవాక్సిన్ వచ్చేసేసి ఈరోజు ఇప్పటి వరకు ఆల్రెడీ 51,785 మందికి రాష్ట్ర వ్యాప్తంగా మనం ఈ కోవిడ్ వ్యాక్సిన్ మనం ఇచ్చుకోవడం జరిగింది. ఇది మెయిన్లీ సెకండ్ డోస్ డ్యూ ఉన్నారు అంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే వ్యాక్సినేషన్ సెంటర్స్ అన్నీ కూడా ఈ సెకండ్ డోస్ డ్యూ బెనిఫిషరీస్ కోసం మాత్రమే ఈరోజు ప్రారంభించాం. వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది కోవిషీల్డ్ కానివ్వండి, కోవాక్సిన్ కానివ్వండి. ఈ కోవాక్సిన్ అయితే 4 నుంచి 6 వారాల మధ్యలో ఎవరైతే మొదటి డోస్ని కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా వ్యాక్సిన్ తీసుకోవడానికి అర్హులు. మీరు మీ దగ్గరలో ఉన్న ఈ గవర్నమెంట్ ప్రభుత్వ వ్యాక్సిన్ సెంటర్కి వెళ్ళడం ద్వారా మీరు వ్యాక్సిన్ పొందవచ్చు. అదే కోవిషీల్డ్ అయితే 12 వారాల నుంచి 16 వారాల మధ్యలో ఎవరైతే మిగిలిపోయిన వాళ్ళు యాక్చువల్ బెనిఫిషరీస్ ఎవరూ లేరు ఈ వ్యాక్సిన్కి సంబంధించి, కోవిషీల్డ్కి సంబంధించి. బట్ ఎవరైనా వివిధ కారణాల వల్ల ఇంతకుముందు మీరు వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే వాళ్ళు కూడా వెళ్ళేసేసి దగ్గరలో ఉన్న వ్యాక్సిన్ సెంటర్కి మీరు వ్యాక్సిన్ పొందడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా అన్ని ప్రభుత్వ వ్యాక్సిన్ సెంటర్లో సెకండ్ డోస్ డ్యూ ఉన్న వాళ్ళకి ఈరోజు వ్యాక్సిన్ అందజేస్తున్నాం. అలాగని ఈ హై రిస్క్ గ్రూప్స్ ఏవైతున్నాయో సూపర్ స్ప్రెడర్స్ ఎవరుతున్నారో వాళ్ళకు కూడా వ్యాక్సిన్ అందజేయడం జరిగింది. మొత్తం మీద ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో వచ్చేసి 7,75,000 మంది ఈ హై రిస్క్ గ్రూప్స్ సూపర్ స్ప్రెడర్స్ని మనం వ్యాక్సినేట్ చేయడానికి మనం ప్రణాళికని రచించుకోవడం జరిగింది. దీనిలో వివిధ రకాల డిపార్ట్మెంట్ సహకారంతో, అది సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అనుకోండి, లేకపోతే మన సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు, తర్వాత దీనిలో భాగంగా మొత్తం మీద ఈ ఎఫ్పి షాప్ డీలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 33,980 మందికి వ్యాక్సినేషన్ ఇవ్వడానికి, అలాగనే ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళ వర్కర్సు 49,616 మందికి, అలాగనే ఎఫ్సి ఎంప్లాయీస్ 1,435 మందికి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా ఈరోజు వ్యాక్సినేషన్ అందించుకుంటున్నాం. అలాగనే ఈ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ ఎవరైతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో భాగంగా పనిచేస్తున్నారో ఈ మన ఫార్మర్స్కి ఎవరైతే నిత్యం అందుబాటులో ఉండేసేసి ఈ సేవలు అందిస్తున్నారో 30,000 మంది ఈ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్లు షాప్స్కి సంబంధించిన వర్కర్స్ అనుకోండి, వాళ్ళ మేనేజ్మెంట్స్ అందరికి కూడా వాళ్ళకు కూడా ఈరోజు వ్యాక్సినేషన్ అందించుకుంటున్నాం. ఇకపోతే మాతో ఎస్పెషల్లీ వైద్య ఆరోగ్య శాఖతోని వివిధ రకాల లైన్ డిపార్ట్మెంట్స్తోని కలిసి పనిచేస్తున్న జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో, అది ఎలక్ట్రానిక్ మీడియా అనుకోండి, ప్రింట్ మీడియా అనుకోండి, ఈరోజు హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు వాళ్ళను కూడా ఫ్రంట్ ఎండ్ వర్కర్స్గా డిజిగ్నేట్ చేయడం జరిగింది. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 20,000 మంది ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా జర్నలిస్టులందరికీ కూడా ఈరోజు మనం వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ని 28 నుంచి నిర్వహించుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు జరిగింది. జిల్లా స్థాయిలో వచ్చేసేసి ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ ప్రోగ్రామ్ని విస్తృతంగా మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. అలాగనే జిహెచ్ఎంసీలో కూడా ఐఎన్పిఆర్ డిపార్ట్మెంటు, తర్వాత జిహెచ్ఎంసీ ద్వారా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ఇకపోతే మన జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఆటో అండ్ క్యాబ్ డ్రైవర్స్ సుమారు ఒక 3 లక్షల మందిని ఈరోజు మనం ఐడెంటిఫై చేసుకున్నాం. ఈ 3 లక్షల మందికి కూడా రాబోయే రోజుల్లో మనం జిహెచ్ఎంసీ ద్వారా, తర్వాత లోకల్ ట్రాఫిక్ పోలీస్ ద్వారా వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసుకొని మనం ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అందించుకుంటున్నాం. ఆ ప్రోగ్రామ్ కూడా ఈ నెల 28 నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. అలాగనే జిహెచ్ఎంసీ పరిధిలో, అంటే ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిని మనం ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఇది లార్జర్ డెన్సిటీ పాపులేషన్ సిటీ. మనం ప్రతిసారి కూడా ఈ ఇన్ఫెక్షన్స్ అనుకోండి, లేకపోతే ఈ అవుట్ బ్రేక్స్ అనుకోండి, ఇక్కడే మనకి ఎక్కువ స్టార్ట్ అవుతూ ఉన్నాయి. సో వీటికి సంబంధించిన కార్యక్రమం మనం ఎప్పుడైనా సరే ఏదైనా వేవ్ని మనం అడ్డుకోవాలంటే మనం ఈ లార్జర్ డెన్సిటీ ఉన్న పాపులేషన్లోనే కంటైన్మెంట్ మెజర్స్ కానివ్వండి, లేదా వ్యాక్సినేషన్ కవరేజ్ కానివ్వండి, ఇది చాలా ఎక్కువగా ఉండాలి. అలాగనే ఎక్కువగా హై ఎక్స్పోజర్ ఉన్న గ్రూప్స్ని మనం వ్యాక్సినేషన్ అందించుకోవడం ద్వారా ఈ ఫర్దర్ స్ప్రెడ్ని మనం స్టాప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దానిలో భాగంగా ఇంకొక 3 లక్షల మంది ఈ వివిధ వర్గాల వాళ్ళు, అది మన రైతు బజార్లో ఉన్న రెగ్యులర్గా వచ్చి వెండర్స్ అనుకోండి, అలాగనే తర్వాత వెజిటబుల్ మార్కెట్లో పనిచేసే వాళ్ళు అనుకోండి, తర్వాత ఈ ఫ్రూట్ అండ్ ఫ్లవర్ షాప్స్లో పనిచేస్తున్న వివిధ రకాల వెండర్సు, తర్వాత వైన్ షాప్ ఓనర్స్ అనుకోండి, దాంట్లో పనిచేసే వర్కర్స్ అనుకోండి, అండ్ కిరాణా షాప్లో వివిధ కిరాణా షాప్ సుమారు 91,000 మంది మనకి జిహెచ్ఎంసీలోనే కిరాణా షాప్స్ ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఈరోజు వ్యాక్సిన్ అందించుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. దీళ్లతో పాటు ఈ మీట్, ఫిష్, చికెన్ ఈ మార్కెట్స్లో పనిచేసేవాళ్ళు, వాళ్ళతో పాటు ఈ షాప్స్ ఎవరుతున్నారో వాళ్ళని మనం కూడా గుర్తించడం జరిగింది. అలాగనే స్ట్రీట్ వెండర్స్ని మనం గుర్తించడం జరిగింది. అలాగనే ఈ సెలూన్స్ ఆర్ బార్బర్ షాప్స్ ఏవైతున్నాయో, అంటే ప్రజలకి ఎవరైతే నిరంతరం ఎసెన్షియల్ సర్వీసెస్, బేసిక్ సర్వీస్ అందిస్తున్నారో ఈరోజు వాళ్ళందరినీ కూడా ఈ ప్రయారిటీ బేస్డ్ కింద ఫస్ట్ ఫేజ్లో వచ్చేసి ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న సుమారు 3 లక్షల మందికి పైగా వీళ్ళని మనం ఈరోజు తీసుకుంటున్నాం. అలాగనే రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో ఇంతకుముందు మనం ఏదైతే చెప్పుకున్నామో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళందరికీ కూడా ఈరోజు మనం వ్యాక్సినేషన్ని అందిస్తున్నాం. అంటే రాబోయే కొద్ది రోజుల్లోనే 3 నుంచి 4 రోజుల్లో సుమారు
7.75 లక్షల మందికి ఈరోజు ప్రత్యేకంగా మనం వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ చేయించుకుంటున్నాం. అది 18 అబవ్, దీనికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ గ్రూప్ 18 సంవత్సరాల పైబడిన వ్యక్తులు ఎవరైతే ఈ కేటగిరీ కింద హై రిస్క్ గ్రూప్ అనుకోండి, లేకపోతే సూపర్ స్ప్రెడర్ గ్రూప్ అనుకోండి, వీళ్ళందరికీ సంబంధించి కూడా మనం ఈరోజు వ్యాక్సిన్ అందించడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఈ గ్రూప్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మా డిపార్ట్మెంట్స్, లైన్ డిపార్ట్మెంట్స్ ఏదైతే వాళ్ళు డైరెక్ట్గా కాంటాక్ట్ చేయడం, వాటికి సంబంధించిన వ్యాక్సిన్ సెంటర్స్ ప్రత్యేకంగా మేము శిబిరాలు నిర్వహిస్తున్నాం కాబట్టి, అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళ దగ్గరికే వెళ్ళి మేము వ్యాక్సినేషన్ ఇస్తున్నాం కాబట్టి, సో దానికి సంబంధించి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. వాళ్ళకి డైరెక్ట్గా కమ్యూనికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే ముఖ్యంగా ప్రైవేట్ కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్స్ ఏదైతున్నాయో మొత్తం మీద మొదటి నుంచి కూడా ఒక 244 పీసీవీసీ ఈరోజు ప్రైవేట్లో వ్యాక్సినేషన్ ప్రోగ్రాం అందిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ సంఖ్యని మనం సుమారు 1000-1200 కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎవరైనా ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఈ కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో భాగంగా అయితే వాళ్ళు మా దగ్గర అప్లికేషన్ సబ్మిట్ చేయడం ద్వారా, పర్మిషన్ తీసుకోవడం ద్వారా వాళ్ళు కూడా వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. అలాగనే ప్రైవేట్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. వాళ్ళు 18 సంవత్సరాల పైబడిన యూనివర్సల్గా అర్హత ఉన్న అందరు వ్యక్తులకు కూడా వాళ్ళు వ్యాక్సిన్ వేసుకోవచ్చు. అది ఫస్ట్ డోస్ కానివ్వండి, సెకండ్ డోస్ కానివ్వండి, దీనికి సంబంధించి ఆల్రెడీ పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. దీనితో పాటు ఈ పీసీవీస్ అన్నీ కూడా వర్క్ ప్లేస్ వ్యాక్సినేషన్ కూడా ఈరోజు మనం అలర్ట్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు కొన్ని ఇన్స్టిట్యూట్స్తో కానివ్వండి, లేకపోతే గేటెడ్ కమ్యూనిటీస్తో కానివ్వండి, ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్తో కానివ్వండి, ఐటీ కంపెనీస్తో కానివ్వండి, వాళ్ళు టైప్ చేసేసుకొని నిర్ణీత రుసుము ఏదైతుందో, ఫీజు ఏదైతుందో వాళ్ళు పే చేయడం ద్వారా వాళ్ళు వ్యాక్సినేషన్ సర్వీసు అందించవచ్చు. సో ఈ విధంగా బహుముఖ వ్యూహంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కరోనా కట్టడి నివారణ కోసం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అండ్ ప్రజలందరూ కూడా ఇప్పటివరకు ఈ లాక్డౌన్కి చాలా సహకరించారు. ఈ 30th వరకు మనకి లాక్డౌన్ ఉన్నది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా 24/7 నిరంతరం ఈ లాక్డౌన్ని సక్సెస్ఫుల్ చేయడానికి, ఎఫెక్టివ్ లాక్డౌన్, రూత్లెస్ లాక్డౌన్ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. సో చిన్న ఇబ్బందులు ఉండొచ్చు ప్రజలకి. ఇవన్నీ కూడా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. వచ్చే కొద్ది రోజుల వరకు కూడా ప్రజలందరూ సహకరించాలి. ముఖ్యంగా ఏదైతే ఇప్పటివరకు జాగ్రత్తలు తీసుకుంటున్నారో దయచేసి ఆ జాగ్రత్తలు మీరు కంటిన్యూ చేయండి. అండ్ ఇలా ఒకసారి ఏదైతే ఇప్పుడు మన కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ఉందో, ఇప్పటికి కూడా మీరు నిత్యావసరాల కోసం ఈ రిలాక్సేషన్ పీరియడ్లో 4 గంటలు కానివ్వండి మీరు బయటకు వెళ్తున్నారు, ఆ టైంలో కూడా మీరు బయటకు వెళ్ళిన ప్రతిసారి మాస్క్ ధరించడం కానివ్వండి, భౌతిక దూరం పాటించడం కానివ్వండి, ఇతరత్ర ఏదైతే నిబంధనలు ఉన్నాయో దయచేసి పాటించండి. అట్లనే గ్యాదరింగ్స్ అన్నీ కూడా కంప్లీట్గా 0% మీరు అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మాత్రమే మీ సహకారంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ఈ కట్టడి నివారణ చర్యలతోని మనం ఈ సెకండ్ వేవ్ నుంచి ఎంత వీలైతే అంత త్వరగా మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి గారు ఎస్పెషల్లీ హాస్పిటల్ ప్రిపేర్నెస్ సంబంధించిన అనుకోండి, తర్వాత ఈ మ్యూకర్మైకోసిస్ ఏదైతే బ్లాక్ ఫంగస్ ఉందో దానికి సంబంధించిన డీటెయిల్స్, అలాగనే ఇతర ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు మీరు డైరెక్టర్ గారు చెప్పినట్లు ఏవైతే స్టాటిస్టిక్స్ చెప్పారో, ఆల్మోస్ట్ లాస్ట్ ఒక 10 to 15 డేస్ నుంచి మన రాష్ట్రంలో ఓవరాల్గా కరోనా కేసెస్ ఏవైతే వస్తున్నాయో అవి తగ్గుముఖం పట్టాయి. ఐ థింక్ ఇన్ ద నెక్స్ట్ ఒక 1 వీక్ లోపల మాత్రం సిగ్నిఫికెంట్గా తగ్గే ఆస్కారం ఉంటుంది. అండ్ ఈ ఉన్న పరిస్థితిలో దీనికి తోడు ఈరోజు మనకు కొత్తగా కొన్ని దాని పోస్ట్ కోవిడ్ ఏవైతే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో, ముఖ్యంగా ఈ వేరే డిజీజెసే కానివ్వండి, ఫంగల్ డిజీజెసే కానివ్వండి, అటువంటివి కూడా మనము ఏవైతే పేషెంట్లు దాని బారిన పడుతున్నారో వాళ్ళని కూడా మనం చూడడం జరుగుతుంది. ఈరోజు చూసుకున్నట్లయితే హాస్పిటల్ బెడ్స్ ఆల్మోస్ట్ 50% ఖాళీ ఉన్నాయి, ఎస్పెషలీ గవర్నమెంట్ హాస్పిటల్లో. మీరు అనొచ్చు గాంధీలో టీమ్స్లో ఇంకా పేషెంట్లు ఉన్నారు. ఎస్, ఎందుకంటే అక్కడ అది టెర్షరీ కేర్ సెంటర్ కనుక క్రిటికల్ కేసెస్ ఒక 10 days 15 days బ్యాక్ ఎవరైతే అడ్మిట్ అయ్యారో అటువంటి కేసెస్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. వీళ్ళు ఒకసారి రికవర్ అయినాయంటే ఇంకా నెక్స్ట్ డేస్ టు కమ్ ఇంకొక వారం రోజులలో ఆడ కూడా మనకు పడకలు ఖాళీ ఉండే ఆస్కారము డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ సీరియస్ కేసెస్ కూడా సిగ్నిఫికెంట్గా తగ్గుతున్నాయి కనుక. అయితే దీనికి అనుగుణంగా ఇంకా కొన్ని చర్యలు కూడా తీసుకోవాలని మొన్న మా గౌరవ ముఖ్యమంత్రి గారి రివ్యూ మీటింగ్లో కానివ్వండి, తర్వాత సిఎస్ గారు రివ్యూ చేసినప్పుడు కూడా కొన్ని చర్యలు తీసుకోవాలని కొన్ని ఆలోచనలు కూడా వచ్చినాయి. ముఖ్యంగా ఈ కోవిడ్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో రికవర్ అయిన తర్వాత కొందరికి ఎస్పెషల్లీ సీవియర్ డిజీజ్ ఉన్నప్పుడు
వాళ్ళకు కొన్ని లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే అవిటికి కరెక్ట్గా అర్లీగా వాళ్ళని ఎవాల్యుయేట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వకపోయినట్లయితే ఒక్కోసారి ప్రాణాపాయం కూడా ఉంటుంది, వేరే కాంప్లికేషన్స్ కూడా రావచ్చు. ముఖ్యంగా ఏంటంటే లంగ్ డిజీజ్, ఎవరికైతే చాలా సీవియర్గా లంగ్ ఎఫెక్ట్ అయ్యి చాలా రోజులు సిప్యాప్ మీద ఉన్నారో లేకపోతే వెంటిలేటర్ మీద పోయి రికవర్ అయ్యారో వాళ్ళకి ఏంటంటే లంగ్ ఫైబ్రోసిస్ ఇవన్నీ వచ్చే ఆస్కారం ఉంటుంది. కనుక ఇటువంటి కేసులకు కూడా ఫర్దర్ ఫాలోఅప్ ఉండవలసిన అవసరం ఉంటుంది. ఫర్దర్ ఫాలోఅప్ చెక్స్ చేయాలి, కొన్ని పరీక్షలు చేయవలసి వస్తుంది. హాస్పిటల్లో కూడా రెగ్యులర్గా విజిట్ చేసినట్టయితే కొన్ని మందులు అవన్నీ కూడా ఇచ్చే అవసరం పడుతుంది. ఇదే కాకుండా కొందరికి గుండె సంబంధిత ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఫర్దర్ ఇన్ఫెక్షన్స్ ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో ఈ బ్లాక్ ఫంగస్ ఇటువంటివి కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ఇంకా కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఇటువంటివి కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. దీనికోసము వీటిని ఎర్లీగా ఐడెంటిఫై చేయాలి, తగు చర్యలు తీసుకోవాలి, అవసరం ఉంటే ట్రీట్మెంట్ కూడా ఇవ్వాలన్న ఆలోచనతోని పోస్ట్ కోవిడ్ అవుట్ పేషెంట్స్ అన్నది కూడా మేము మా అన్ని హాస్పిటల్స్లో స్టార్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదొక టీచింగ్ హాస్పిటలే కాదు, ఇంక్లూడింగ్ వైద్య విధాన పరిషత్ హాస్పిటల్స్లో కూడా మల్టీడిసిప్లినరీ, ముఖ్యంగా ఏంటంటే అక్కడ ఒక ఫిజిషియను, తర్వాత ఇటువంటి వేరే మనకు ఈ బ్లాక్ ఫంగస్ ఇటువంటివి ఏమైనా వచ్చే ఛాన్స్ ఉంటే అక్కడ ఈఎన్టీ సర్జన్స్ వాళ్ళు ఎవరైతే అవైలబుల్ ఉంటారో వీళ్ళతో కూడా పోస్ట్ కోవిడ్ అవుట్ పేషెంట్స్ని కూడా స్టార్ట్ చేపిస్తున్నాం. సో దట్ ఒకసారి వీళ్ళు పేషెంట్లు డిశ్చార్జ్ అయ్యి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయినట్లయితే ఎక్కడెక్కడో ఉంటారు వాళ్ళు దగ్గరున్న మా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకునే దానికి ఆస్కారం ఉంటుంది. చూపించుకున్నట్లయితే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడ వాళ్ళే ట్రీట్మెంట్ ఇస్తారు, లేకపోతే అవసరం ఉంటే హైయర్ సెంటర్కి పంపిస్తారు. ఇది చాలా ముఖ్యము, ఎర్లీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ అని ఆలోచనతోని ఇవన్నీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి ఆల్రెడీ మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఆల్మోస్ట్ ఇంకొక 1 or 2 డేస్లో అన్ని హాస్పిటల్స్లో కూడా స్టార్ట్ అవుతాయి. అయితే ఈరోజు మనని కోవిడ్ కంటే ఎక్కువ కూడా టెన్షన్లో పెడుతుంది ఈజ్ బ్లాక్ ఫంగస్. బ్లాక్ ఫంగస్ అంటే మ్యూకార్మైకోసిస్ అంటారు మెడికల్ టర్మ్స్లో. దీని గురించి ఎప్పుడైతే మనం కొన్ని కేసులని మనం ఇక్కడ డిటెక్ట్ చేయగానే గౌరవ ముఖ్యమంత్రి గారు వైద్య సిబ్బందిని అలర్ట్ చేయడం జరిగితే మనం ఇమీడియట్గా కొన్ని నోడల్ సెంటర్స్ కూడా స్టార్ట్ చేశాం. అంటే మెయిన్లీ ఈఎన్టీ హాస్పిటల్ అండ్ గాంధీ హాస్పిటల్. ఎందుకంటే ఈఎన్టీ హాస్పిటల్ ఇది ఒక ఎక్స్క్లూజివ్ ఈఎన్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఈ యావత్ భారతదేశంలో కూడా ఇట్లా ఎక్స్క్లూజివ్ హాస్పిటల్స్ లేవు. లక్కీలీ మనకు అది తెలంగాణలో ఉండడము మనకు చాలా హెల్ప్ అవుతుంది. అక్కడ ఒక ఇమీడియట్ సెంటర్ స్టార్ట్ చేస్తే ఈరోజు దగ్గర ఆడ ఒక 240 కేసుల మీద అడ్మిట్ అయి ఉన్నాయి. అండ్ డైలీ ఒక 20 కేసెస్కి మినిమం ఆపరేషన్ చేస్తున్నారు. అవిటిని మేము 30 నుంచి 35 కేసులు పర్ డే ఆపరేషన్స్ చేయాలని మేము ఆలోచించి ఆడ ఆల్మోస్ట్ ఒక 5 tables కంటిన్యూస్గా రన్ చేయాలి. మార్నింగ్ టిల్ లేట్ ఈవినింగ్ వరకు చేసినట్లయితే ఈ అన్ని కేసులను కూడా ఒక 7-8 రోజులలో కంప్లీట్ చేసుకున్నట్లయితే ప్రతి కేసుకి 2 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే సర్జికల్ ట్రీట్మెంట్, ఒకటి తర్వాత మెడికల్ ట్రీట్మెంట్. అయితే ఇక్కడనే కాకుండా ఇప్పుడు ఆల్రెడీ ఈ ఫెసిలిటీ మనం గాంధీలో కూడా స్టార్ట్ చేసాం, అక్కడ కూడా ఆపరేషన్ చేస్తున్నారు. డిస్ట్రిక్ట్స్లో ఉన్న టీచింగ్ హాస్పిటల్స్లో కూడా ఈ సదుపాయాన్ని మనం స్టార్ట్ చేసాము. ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. అన్ని టీచింగ్ హాస్పిటల్లో కూడా మాకు ఈ విభాగాలు ఉంటాయి కనుక అక్కడ అవసరం ఉండే ఎండోస్కోపిక్ సామాగ్రి కానివ్వండి ఇవన్నీ కూడా సమకూర్చి పంపిస్తున్నాము. మందులు కూడా అక్కడ అవైలబుల్ ఉంటాయి. వాళ్ళు అక్కడ కూడా వెళ్ళి ఎవరైతే పేషెంట్స్ దగ్గర పట్ల ఉంటారో వాళ్ళకి ఇంతదాకా హైదరాబాద్ దాకా రానవసరం లేదు. అక్కడ మాకు ట్రైన్డ్ స్టాఫ్ ఉంది. వాళ్ళు అక్కడ వెళ్ళినట్లయితే వాళ్ళకు సర్జరీ చేస్తారు, మందులు కూడా ఇస్తారు. ఇదే కాకుండా ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంట్స్ కూడా ఫర్దర్ ఫాలోఅప్ కూడా అక్కడ అటెండ్ చేయవచ్చు. అన్ని టీచింగ్ హాస్పిటల్స్లో డిస్ట్రిక్ట్స్లో ఉన్న హాస్పిటల్లో ఉన్నది, ఇంక్లూడింగ్ పెద్ద డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ అయిన కరీంనగర్ కానివ్వండి, ఖమ్మంలో కూడా ఈ ఫెసిలిటీస్ని మేము స్టార్ట్ చేస్తున్నాం. అయితే నేను ఇంతకుముందు కూడా వేరే మీరే మిత్రులు మాట్లాడినప్పుడు ఇది చెప్పినాము, ఎస్పెషల్లీ అబౌట్ ద డ్రగ్స్. ఇప్పుడు ఒక రకమైన టెన్షన్ వాతావరణము క్రియేట్ అయింది, ఎస్పెషల్లీ ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్న పేషెంట్లకు. వాళ్ళకి ఏం చేస్తున్నారు, ఒక డ్రగ్ ఏదైతే ఉందో లైపోజోమల్ యాంఫోటెరిసిన్ అన్నది అది ప్రొడక్షనే తక్కువ ఉంది కంట్రీలో. ఎందుకంటే అది ఎక్కువ వాడకంలో ఉండదు. కంపెనీస్ కూడా దాన్ని రెగ్యులర్ తయారు చేయి సడన్గా ఈరోజు ఈ డిజీజ్ వచ్చినందుకు అవి జాకప్ చేయాలంటే కూడా కంపెనీస్ తయారు చేయాలంటే కూడా 15 నుంచి 20 రోజులు పడుతుంది. దాని ముడి సరుకులు కూడా ఇక్కడ ఉండవు, అవి బయటి కంట్రీలకే తీసుకురావాలి. సో దీనికి వేరే కూడా ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ ఉన్నాయి.
ఆ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ అండ్ లైక్ ఇంజెక్షన్ పోసకోనజోల్ అని ట్యాబ్లెట్స్ ఇవి కూడా ఈక్వల్లీ ఎఫెక్టివ్ డ్రగ్స్. మన పొరుగు రాష్ట్రాలలో కూడా అందరూ ఇదే ఫాలో అవుతున్నారు. ఇటువంటివి ఆల్టర్నేటివ్ ఏవైతే రెజిమ్స్ ఉన్నాయో, ట్రీట్మెంట్స్ ఉన్నాయో ఇవి ఫాలో చేయవలసిన అవసరం ఉంది. ఇది స్పెసిఫిక్గా నేను పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అటెండర్స్ కూడా ఈ మెసేజ్ చేరేయాలని నేను చెప్తున్నాను. అన్నెసరీ మీరు ఒక ప్యానిక్ రియాక్షన్లో మాకు ఒక 120 యాంఫోటెరిసిన్ ఇంజెక్షన్లు కావాలి, 150 ఇంజెక్షన్లు కావాలని చిట్టి పట్టుకొని తిరిగే అవసరం లేదు. దేర్ ఆర్ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ ఆర్ దేర్. ఎందుకంటే అంత స్టాక్ అసలు లేనే లేదు. అవి వచ్చేవే కొన్ని వందలలో వస్తున్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని నియంత్రిస్తుంది. వాళ్ళు సప్లై చేసేదే ఫ్యూ హండ్రెడ్స్లో వస్తున్నాయి. దానికి కావాలన్న వాళ్ళు అప్లికేషన్స్ ఏమో కొన్ని 300-400 మంది పంపిస్తున్నారు. సో ప్రాక్టికలీ అందరికీ 150-200 ఇచ్చే ఛాన్సే లేదు. అందుకు ఏవైతే అవైలబుల్ ఉన్నాయో ఆ డ్రగ్స్ వాడండి. అవిటితో కూడా ఈక్వల్ ఎఫెక్టివ్ ఉంటుంది. రాదర్ దెన్ పేషెంట్కి ట్రీట్మెంట్ ఇవ్వకుండా వాళ్ళకు పేషెంట్ అటెండర్కి ఒక చిట్టి ఇచ్చేసి పోయి నువ్వు తీసుకురాపో అంటే ఎక్కడికి తెస్తారు? బయట మార్కెట్లు ఎక్కడ అవైలబుల్ లేవు. వీటిని బ్లాక్ మార్కెట్ చేయొద్దని కూడా గవర్నమెంట్ ఏం చేసింది, ఒక కమిటీని అపాయింట్ చేసింది. ముఖ్యంగా కమిటీ పెట్టింది రీజన్ ఏంటంటే దీని మీద నియంత్రణ పెడతానికి. లేకపోతే అది ఇప్పటివరకు ఉన్న లిమిటెడ్ స్టాక్స్ కూడా ఎక్కడనో బ్లాక్ మార్కెట్లో వెళ్ళి అమ్ముకునే ఛాన్స్ ఉంటుండే. దాన్ని నియంత్రించడం వల్లే వాళ్ళ కొన్ని వందల మందికి మనము డోసులు ఇస్తూ ఉన్నాం. సో దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ పాయింట్ మేము కన్వే చేయదలుచుకున్నాము. మీరు బ్లాక్ ఫంగస్ అనగానే టెన్షన్ పడే అవసరం లేదు. ఎవరైనా కోవిడ్ పేషెంట్స్, డయాబెటిక్స్ ఉండి వాళ్ళకి ఏదైనా స్టిరాయిడ్ వాడినట్లయితే, లేకపోతే చాలా రోజులు హాస్పిటల్లో ఉండి ఈ మాస్క్తోనే ఆక్సిజన్ ఇటువంటివి ఇచ్చిన వాళ్ళైతే, లేకపోతే ఇతర కిడ్నీ డిజీజ్ కానివ్వండి ఉండి వాళ్ళు కొన్ని ఇమ్యూనోసప్రెసెంట్స్ ఇటువంటి తీసుకున్న పేషెంట్స్ ఉన్నట్లయితే వీళ్ళు, లేకపోతే ఏదైనా మ్యాలిగ్నెన్సీ ఉన్న పేషెంట్స్ అయితే, ఎవరైతే ఇమ్యూనోసప్రెషన్ ఉంటుందో అటువంటి పేషెంట్స్ అందరూ కూడా తప్పకుండా మాస్క్ ధరించాలి. ఈవెన్ కోవిడ్ వచ్చి ఇంటికి పోయిన తర్వాత కూడా కంపల్సరీగా మాస్క్ ధరించి తిరగాలి. ఎందుకంటే ఈ బ్లాక్ ఫంగస్ స్పోర్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఎయిర్లో ఉంటాయి, మన కింద భూమిలో ఉంటాయి, మట్టిలో ఉంటాయి. అదే కాకుండా కొందరు నార్మల్ పర్సన్స్కి వాళ్ళ ముక్కులో కూడా ఉంటాయి అవి, కానీ వాళ్ళకి డిజీజ్ రాదు. కానీ ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే ఈ పేషెంట్లని మీరు ఏదో దూరం ఉంచడం అవసరం లేదు, ఐసోలేట్ చేసే అవసరం లేదు. మీ పక్కకు వచ్చి కూర్చున్నా కానీ నార్మల్ పర్సన్కి బ్లాక్ ఫంగస్ డిజీజ్ రాదు. ఇది కోవిడ్ లాగా పక్కకుంటే మనకు అంటుకుంటామని అనుకునే అపోహ అది. అటువంటిది ఏం లేకుండా ఈ పేషెంట్ని ఐసోలేట్ చేయకండి. వాళ్లకు దగ్గరున్న సెంటర్ తీసుకెళ్ళి చూపించినట్లయితే వాళ్లకు అవసరం ఉంటే సర్జరీ చేస్తారు, లేకపోతే మందులతోని ట్రీట్మెంట్ ఇస్తారు. ఈ దానికి కూడా స్పెషల్గా మేము ఈ రోజు నుంచి ఈఎన్టీ హాస్పిటల్లో ఓ సపరేట్ ఓపీ కూడా స్టార్ట్ చేయమని చెప్పాము. దాంట్లో ఏంటంటే ఈ పేషెంట్లు ఎప్పుడొచ్చినా కానీ వాళ్ళకి టెస్ట్ చేసి, ముఖ్యంగా వాళ్ళకి ఎండోస్కోప్ పెట్టి చూడవలసిన అవసరం ఉంటుంది. ఎండోస్కోప్లో ఏదైనా సస్పిషియస్ ఫంగస్ లాగా ఉందంటే దాన్ని తీసి పరీక్ష చేస్తారు, ఇమీడియట్గా హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుంటారు. లేకపోతే ఏమి లేకపోతే ఏదో మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నాయంటే వాళ్ళని మళ్ళీ ఒక 2 days 3 days తర్వాత హాస్పిటల్కి రివ్యూకి రమ్మని చెప్తారు. దీనికి బయట కూడా చూసి గుర్తుపట్టాలంటే ఎవరన్నా ఇప్పుడు ఈ కోవిడ్ బారిన పడి బయటకు వచ్చిన వాళ్ళు, వాళ్ళ ఫేస్లో ఇక్కడ చీక్ బోన్స్ మీద ఇక్కడ ఎవరికైనా నొప్పి ఉన్నా కానీ, ముక్కులో నుంచి వచ్చిన సిక్రేషన్స్ ఏవైతే వాళ్ళ రక్తం కానీ నల్లగా చుక్కలు ఉన్నా కానీ, ఇటువంటి వాళ్ళు సస్పెక్టెడ్ వాళ్లకు కోవిడ్ ఈ బ్లాక్ ఫంగస్ వచ్చే ఆస్కారం ఉంటుంది. లేకపోతే కొందరికి నల్ల చుక్కలు కూడా వస్తాయి, మరకలు వస్తాయి చీక్స్ మీద. అటువంటి వాళ్ళు ఉన్నట్లయితే మీరు తొందరగా పోయి చూపించుకోండి, ఏం భయపడే అవసరం లేదు. అర్లీగా ట్రీట్మెంట్ ఇస్తే దీంతో డెత్స్ అటువంటివి కూడా సంభవించాయి. బయట కూడా పుకార్లు చాలా ఉన్నాయి, చాలామంది చనిపోతున్నారని. మాకు తెలిసినంత మాత్రము చాలా మినిమల్ పేషెంట్స్, కొందరు కూడా వాళ్ళ కూడా ఏంటంటే అసోసియేటెడ్ వేరే ప్రాబ్లమ్స్, సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఒకరిద్దరు చనిపోతున్నారు తప్పితే ఇట్లేదో వందలలో చనిపోతున్నారు అన్నది ఎవరైనా పుకార్లు లేపితే మాత్రం నమ్మవద్దు. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ విచ్ ఐ వాంటెడ్ టు టెల్ ఇవాళ. ఎందుకంటే మనకు కోవిడ్ కంటే ఎక్కువ ఈరోజు అందరికీ బ్లాక్ ఫంగస్ మీదతోనే టెన్షన్ ఉంది. అయితే ఇంకొకటి కూడా ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర మాకు మీటింగ్ కూడా అయ్యింది. ఎస్పెషలీ ఏదైతే జూనియర్ డాక్టర్స్ స్ట్రైక్ చేస్తున్నారో దాని మీద కొన్ని వాళ్ళ ప్రతిపాదనలు పెట్టారు. ఆల్రెడీ మేము జూనియర్ డాక్టర్స్కి ఏవైతుందో ఆల్రెడీ 15% వాళ్ళకు శాలరీ, వాళ్ళ స్టైపెండ్ హైక్స్ అయితే ఏవైతున్నాయో ఆల్రెడీ జియో కూడా ఇష్యూ చేయడం జరిగింది.
అదే మాదిరిగా మా దగ్గర సీనియర్ రెసిడెంట్స్ అని ఉంటారు, వాళ్ళు ఒక 1500 మంది దాకా ఉంటారు. వీళ్ళు కోవిడ్ దాంట్లో సేవలు చేస్తున్నారు, ప్లస్ మా దగ్గర కొన్ని రెగ్యులర్ కూడా అపాయింట్ చేసే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళకు మనము ప్రస్తుతం ఏ రాష్ట్రంలో కూడా లేదు, మనం 70,000 పర్ మంత్ ఇస్తున్నాం. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళకు కూడా ఒక సింపథెటిక్ యాడ్తోని సార్ వీళ్ళు కూడా కోవిడ్ దాంట్లో పనిచేస్తున్నారు కదా, వాళ్ళకు కూడా కొద్దిగా పెంచితే బాగుంటుందని వాళ్ళకు కూడా 15% వాళ్ళది రెన్యూమినేషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా పెంచడానికి అంగీకరించారు. దీంతో ప్రతి క్యాండిడేట్కి ఆల్మోస్ట్ 10,500 రూపీస్ ఎక్స్ట్రా వస్తాయి. అదే కాకుండా మన రాష్ట్రానికి ఆల్మోస్ట్ ఒక 21 crores per annum దీని భారం ఉంటుంది. అయినా కానీ వీళ్లకు ఆ బెనిఫిట్ ఇవ్వాలన్న ఆలోచనతోని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంతకుముందే మాకు మీటింగ్లో అది కన్ఫర్మ్ చేశారు. అది వాళ్ళకు కూడా కన్వే చేయమన్నారు. ఇప్పుడు వాళ్ళు వస్తే మేము మాట్లాడతాం కూడా. సో ఇది మీకు మీడియా 1500 మంది ఉంటారండి. కోవిడ్ కోసం మనం తీసుకున్న వాళ్ళు 1100 మంది ఉంటారు. తర్వాత మేము రెగ్యులర్గా కూడా మా దగ్గర ఎస్ఆర్లను మేము అపాయింట్ చేస్తాము. వాళ్ళు ఒక మొత్తం కలిసి అంటే ఇంట్లో కూడా 1100-1100లలో కొందరు తక్కువ ఉంటారు. టోటల్ కలిపి అరౌండ్ 1500 to 1600 దాకా ఉంటారు వాళ్ళు. సో మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ మెయిన్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ అడ్రస్ చేయడం జరిగింది. యాజ్ ఫార్ యాజ్ వాళ్ళు ఇంకొక డిమాండ్ ఏదైతే నిజామ్స్లో ట్రీట్మెంట్ అన్నారు, అది రెగ్యులర్ అందరికీ నిజామ్స్లో ఎవరైతే సీరియస్ ఉంటున్నారో అందరికీ మనం ఇస్తున్నాము. అయితే సింపతికి ఇస్తున్నాము, వేరే వాళ్ళకు కూడా మనం అక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము. అందులో ఎటువంటి అలా డౌట్ పెట్టుకునే అవసరం లేదు. అదే కాకుండా మన ప్రతి హాస్పిటల్లో కూడా మనం సపరేట్ కొన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేసి పెట్టాము. ఎవరికి కూడా హెల్త్ కేర్ వర్కర్స్కి వాళ్ళ ఫ్యామిలీస్కి కానివ్వండి, అలానే మన వేరే మీడియా మిత్రులు కానివ్వండి, ఎవరు వచ్చినా కానీ మనము కొన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేసి పెట్టాము. అందులో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఎటువంటి మందులే కానివ్వండి, లేటెస్ట్ మందులు ఇంక్లూడింగ్ టోసిలోజుమాబ్ ఇటువంటివి కూడా ఎన్నడూ కూడా మనకు షార్ట్ సప్లై లేవు. అందరికి కూడా మనం అవసరం ఉన్నప్పుడు రెగ్యులర్గా ట్రీట్మెంట్ ఇస్తున్నాము. సో వాళ్ళు ఇటువంటి దాని గురించి కూడా ఎటువంటి అపోహలు పెట్టుకునే అవసరం లేదు. సో ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళతో చెప్పమన్నది ఏంటంటే, మీరు ఈ పర్టికులర్ టైంలో ఇది కోవిడ్ టైము, ఎందరో మంది పేషెంట్లు 1000 మంది పేషెంట్స్ హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళకి మన సేవలు అవసరం ఉన్నాయి. అందుకోసం మీరు అందరూ ఇమీడియట్లీ రేపటి నుంచి విధిలో జాయిన్ కావాలన్నది వాళ్ళకు కన్వే చేయమని చెప్పారు. అది నేను మీ మీడియా పరంగా నేను వాళ్ళకు కన్వే చేస్తున్నాను. వాళ్ళు వస్తే కూడా మాట్లాడతాం మేము. సో దీస్ ఆర్ ద డెవలప్మెంట్స్ టుడే. థ్యాంక్ యూ. ఆనరబుల్ సీఎం గారు సీఎంఓ నుంచి ఆల్రెడీ ప్రెస్ రిలీజ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇచ్చాడు. See, these are all different presentations will be there. White, yellow, black. It doesn't make any difference. These are all fungal diseases. They are white fungus is something like what we call as candidiasis. It is very, very common. You go and see any baby in a hospital who is hospitalized for say about 1 week. Once the immunity comes down, you will develop that fungal disease. It will go into the esophagus. These are multiple ways of presentation of fungal infections. ఎప్పుడైనా కానీ when the body immunity comes down, that time only this fungus will attack. Yes, treating fungal disease also is not that simple. So that's why we have to be careful. And this particular black fungus is mostly external. No, amphotericin production is not there. See, there used to be only few hundreds of cases all over the country. When you are getting in thousands, how can they jack up the production overnight? It's practically not possible. But we have alternative drugs are there. Yeah, injection posaconazole is there. That can be given. థ్యాంక్ యూ. నో అవన్నీ అంటే మనకి తెలియకపోవచ్చు, బట్ వీళ్ళు ఏదైతే నేను గ్రూప్స్ చెప్పానో ఈ గ్రూప్స్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. ఓకే, అదేం ప్రాబ్లం లేదు. అండ్ లోకల్ బాడీ జిహెచ్ఎంసీ చూసుకుంటుంది. ఒకసారి జిహెచ్ఎంసీ పరిధిలో అయిపోయిన తర్వాత వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ని టేకప్ చేయమని చెప్పేసి ఆనరబుల్ సీఎం గారు చెప్పడం జరిగింది. అలాగనే ఈ అర్బన్ లోకల్ బాడీస్ కార్పొరేషన్స్ ఉన్నాయో అక్కడ ఫేజ్డ్ మేనర్లో కూడా ఈ ప్రోగ్రామ్ని ఎక్స్పెండ్ చేస్తాం రాబోయే రోజుల్లో.
ఆబ్వియస్లీ ఇంతకుముందు చెప్పాం కదా, మీరు ఇప్పుడు మాకంటే ఎక్కువ సూపర్ స్ప్రెడర్స్. I don't have updates on that. Yeah, I'll let you know. I don't have updates. Okay. Thank you. Thank you so much. డైరెక్ట్ సీఎం గారు జరిగిపోతుంది.